వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిత కేఎల్ డైరీస్. మలేషియాలో అయితే చైనీస్ న్యూ ఇయర్ చాలా బాగా జరిగిందండి. సో 29th అలాగే 30th అనమాట. ఈ 2 days లో చాలా బాగా సెలబ్రేషన్స్ అయితే చేశారు. అన్ని మాల్స్ లో కూడా డెకరేషన్ అయితే అదరగొట్టేశారు అనమాట. ఒక్కొక్క మాల్ లో ఒక్కొక్క టైప్ లో చేశారు. సో ఇదైతే మీరు చూస్తుంది అయితే న్యూ సెంట్రల్ అనమాట. న్యూ సెంట్రల్ అయితే మొత్తం పింక్ ఫ్లవర్స్ తో అలాగే ఒక బుల్లి హౌస్ పెట్టేసి అందులో అయితే ఉయ్యాలలు చిన్న చిన్న టెంట్ హౌస్ లాగా చాలా బాగా పెట్టారు. సో మీరు చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట న్యూ సెంట్రల్. సో ఇక్కడైతే మనకి ఎంట్రన్స్ డోర్ ఉంటుందండి, మాల్ లోకి ఎంటర్ అవుతాం కదా, అక్కడ పెట్టారు అనమాట. ఇలాగా అటువైపు ఇటువైపు ట్రీస్ పెట్టేసి బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ చూడండి కిందంతా, అలాగా పైన ఏమో పింక్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా. సో మాల్ మధ్యలో అనమాట, సెంటర్ ఆఫ్ ద మాల్ అన్నట్టు. అక్కడ ఒక లైవ్ మ్యూజిక్ కూడా ఉంది, ఒక అతను అయితే సాంగ్ పాడుతూ ఉన్నారు. ఇదిగోండి ఒక పైన చూడండి చైనీస్ న్యూ ఇయర్ కి అలాగ ఒక ట్రీ కూడా పెట్టాడు అనమాట. పైన ఒక షాపింగ్ మాల్ లాగా చిన్నది ఉంది, న్యూ సెంటర్ అని చెప్పేసి. కింద ఒక షాప్ లాగా ఉంది, ఆ పైన అయితే ఒక డెక్ లాగా మెట్లు పెట్టేసి దాని పైకి పెట్టారు. కింద అయితే స్వింగ్స్ ఉన్నాయి, ఉయ్యాలలో చిన్న చిన్న పిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తూ ఊగుతున్నారు చూడండి. ఇక షాపింగ్ అంటారా, అది ఎప్పుడు కామనే కదా, డిస్కౌంట్స్ ఆఫర్స్ అలా జరుగుతూనే ఉంటాయి అనమాట. ఇంకా ఫెస్టివల్ వచ్చిందంటే ఇంకా ఎక్కువ డిస్కౌంట్స్ ఉంటాయి. సో షాపింగ్ లో ఉండే వాళ్ళందరూ షాపింగ్ లో మునిగిపోయారు. మా దక్షి చూడండి ఎంత కష్టపడుతుందో ఇక్కడ ఉయ్యాలలో కూర్చోడానికి. అదైతే బాగా స్మూత్ గా జారిపోతుంది, దాని కాళ్ళు అందుతున్నాయి కానీ అంటే అసలు కూర్చోలేదు అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే నేను పైకి వెళ్ళిపోతాను మమ్మీ హౌస్ లోకి అని చెప్పేసి మెట్లు ఎక్కేసి పైకి వెళ్ళిపోతుంది. సో మంచి ఐరన్ తో వేశారండి, స్టెప్స్ కూడా ఏం భయం అక్కర్లేదు అనమాట. మనకి మంచి రైలింగ్ స్ట్రాంగ్ గా ఉన్నాయి అనమాట పైకి ఎక్కడానికి కూడా. సో పైన అయితే చాలా బాగుంది సెటప్ అయితే చూడండి. పైన టెర్రస్ కి వస్తే ఎలా ఉంటది అలా ఉందన్నమాట. సో ఇదైతే సేమ్ న్యూ ఇయర్ కూడా ఇలాగే పెట్టున్నారు, సేమ్ అదే కంటిన్యూ చేశారు చైనీస్ న్యూ ఇయర్ కి కూడా. చూడండి బార్బిక్యూ చేసుకున్నట్టు కొంచెం వెజిటేబుల్స్ అవన్నీ అక్కడ పెట్టాడు అనమాట. పక్కన పట్టేసుకుంది, పట్టుకోకూడదు అంటే స్మెల్ వస్తుంది. మధ్యలో ఒక చెట్టు లాగా ఉంది, దాని కింద చూడండి 4 చైర్స్ పెట్టాడు. క్యూట్ ఉన్నాయి కదా చైర్స్ అసలు. మా దక్షి సైజు అనమాట, కరెక్ట్ గా పిల్లలు కూర్చోడానికి మటుకే ఉన్నాయి. అవి పెద్దవాళ్ళు కూర్చోడానికి డమాలని ఇరుగుతాయి. మరి చిన్నపిల్లల వరకు ఉన్నాయి. ఈ పాప కూడా చాలా క్యూట్ గా ఉంది కదా, రెడ్ డ్రెస్ వేసుకుని వచ్చింది. మోస్ట్లీ వాళ్ళందరూ రెడ్ డ్రెస్సెస్ వేసుకుంటారండి ఈ చైనీస్ న్యూ ఇయర్ కి అయితే. అందరూ థీమ్, పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లల వరకు అందరూ. ఈ ముఖ్యంగా ఈ ల్యాంప్స్ ఉంటాయి కదా, చాలా బాగుంటాయి. ఈ ల్యాంప్స్ భలే ఉన్నాయి కదా, హ్యాంగ్ చేసేసి చాలా బాగుంది కదా. నచ్చింది అనుకుంటున్నాను, మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నెక్స్ట్ కమింగ్ అప్ లో మన ఛానల్ రాబోతున్నాయి అనమాట. ఇంకా మిగతా మాల్స్ లో ఎలా ఉన్నాయి, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, లైన్ డాన్స్ ఎలా ఉన్నాయి అన్ని కూడా షేర్ చేస్తాను. తప్పకుండా అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఇలాగే ఉంచి మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. Like, share, subscribe. That's the killer is.